ఇప్పుడు నేను సింగిల్ షాట్ అని చెప్పేసి 100 minutes ముందే షూట్కి ముందు ఒక రోజంతా రిహార్సల్స్ చేసుకొని ఇప్పుడు ఎలా అయితే మనం రిహార్సల్స్ చేసామో అలానే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలానే డైలాగ్ పలకాలి అంటే కుదరదు. 100 minutes మీరు చేయలేరు అనమాట, మర్చిపోతారు. అరే మర్చిపోయాం అప్పుడెక్కడో నిన్న ఏదో అనుకున్నాం కదా ఇలా చేయాలి, అలా వెళ్ళిపోద్ది అనమాట. దానికోసం ఏం చేస్తామంటే ఒక కొత్త యాక్టింగ్ టెక్నిక్ని కనుక్కున్నాను. బికాస్ మీకు ఏ ఫిల్మ్ స్కూల్లో కూడా ఒక కోర్సు సార్ వచ్చి స్టూడెంట్స్కి ఇవాళ మనము 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ క్లాస్ తీసుకుంటున్నాను నేను, మీరు వినండి నేను చెప్తానని ఈ ప్రపంచంలో ఏ ఫిల్మ్ స్కూళ్ళల్లో ఎవరు కూడా టీచ్ చేయలేదు. సో ఎవరికి కూడా ప్రపంచంలో ఏ యాక్టర్కి కూడా 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ ఎలా చేయాలో తెలియదు, అందుకనే ఎవరు చేయలేదు అనమాట. సో ఈ సినిమా కోసం నేను ఒక కొత్త యాక్టింగ్ టెక్నిక్ అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీది ఒక రోల్ ఉంటుంది, ఈ టెక్నిక్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసాడు, ఫుల్ టార్చర్ కూడా చేసిన తర్వాత వస్తుంది దాని గురించి. వంశీకి ఒక రోల్ ఉంటుంది, చందనకు ఒక రోల్ ఉంటుంది, రమ్యప్రియకు ఒకటి ఉంటుంది, దీప్తి శ్రీరంగంలో ఒక అమ్మాయి ఉంది, ఆవిడ రాలేదనుకుంటే లేట్ అవుతుందని చెప్పారు. సో ఈ రోల్కి ఈ అమ్మాయి ఈ చందన చేసిన క్యారెక్టర్కి ఇలా యాక్టింగ్ చేయించాలి అంటే ఈవిడ ఫస్ట్ టైమర్, సింగిల్ షాట్ మనం ఒకలాగా ఉంటుందన్నమాట. సో అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్లో ట్రైనింగ్ అయినా సరే, షార్ట్ ఫిల్మ్స్ తీసినా సరే అక్కడ ఒకలాగా చెప్తారు డైరెక్టర్స్, అది మనకి ఇక్కడ సెట్ అవ్వదు, సింగిల్ షాట్ కదా. సో నేను ఫస్ట్ ఈవిడకి ఏమి అర్థం అవ్వలేదు అసలు. నేను అంటే మొత్తం స్పాంటేనియస్గా ఉంటాం, ముందు ప్రిపేర్ అయి చేసినట్టు ఉండదన్నమాట. షూటింగ్ నడుస్తుంటేనే అప్పటికప్పుడు కొత్తగా ఆ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసి యాక్టర్ అనేవాడు క్యారెక్టర్లోకి వెళ్ళి బయటికి రాకుండా యాక్టింగ్ చేయాలి. అంటే మీకు యాక్టింగ్కి టచ్ లేకపోతే ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, బట్ మీరు థియేటర్లో చూస్తే దాని రిజల్ట్ మీకు తెలుస్తుంది అనమాట. ఈ యాక్టింగ్ టెక్నిక్ ప్రపంచంలో ఎక్కడ ఎవరో నేర్పించింది, సూపర్ రాజా ఎలా కనుక్కున్నాడు, దానితోటి ఎలాంటి వండర్స్ చేశాడని మీరు September 19 తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, షీఈ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. ఫస్ట్ ఏం అర్థం కాకపోయినా తను భరించింది అనమాట, నన్ను నవ్వుతూ భరించింది. తన స్మైల్ చూసారా, ఏంజల్ లాగా ఉంది, నేను అందుకే అంటాను అనమాట, అత్తాపూర్ ఏంజల్ అంటుంటాను ఎప్పుడు. సో తను ఇచ్చిన స్ట్రెంగ్త్ అంటే తను ఇచ్చిన సపోర్ట్, లైక్ ఒక కొత్త యాక్టర్స్ వచ్చి అంటే మాకు ఒకటి చెప్తాను, నిజంగా ఇది చెప్పాల్సిన విషయం అనమాట. ఫస్ట్ డే తనని షూటింగ్ పిలిచినప్పుడు మాకు ఒక క్యాబ్ లేదు, తను ఆటోలో వచ్చారనమాట. మేము ఒక లొకేషన్లో షూట్ చేద్దామంటే వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ పర్మిషన్ లేదు అని చెప్పారనమాట, అంటే ట్రైలర్లో కొన్ని షార్ట్స్ కోసము. సో ఈవిడ ఏంటి అంటే అరే ఏంటి నాకు క్యాబ్ లేదు, మేకప్ రూమ్ లేదు, వ్యాన్ లేదు, ఇలాంటి ఏం ఆలోచించలేదు. మళ్ళీ ఆటోలో అక్కడి నుంచి వెళ్ళి వేరే లొకేషన్కి మళ్ళీ అంటే నాకేమనిపించింది అంటే అయ్యో ఆమె ఏమైనా అనుకుంటుందా మనకి ఇప్పుడు ఇవన్నీ ఏం ఫెసిలిటీస్ లేవంటే తను అగైన్ మళ్ళీ ఆటో దిగి కొత్త లొకేషన్లో అదే స్మైల్తో నన్ను పలకరించి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సూపర్ రాజా గారు అంటే అప్పుడు అనిపించింది నాకు, అమ్మా మనం కరెక్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం రా, ఇది చాలు. బికాజ్ ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి ఆ బస్సు సింగిల్ షార్ట్ ఫిల్మ్ ఒక మిడిల్ క్లాస్ వాడు తీసుకుంటే వాటిని భరించే యాక్టర్స్ కావాలి. మెయిన్గా ఫస్ట్ ఈ మహాన్ భావుడు ఈ వంశీ అనే బాగా భరించాను నన్ను. తర్వాత సంవత్సరం భరించిన బ్రదర్, ఒక 1 month రాగానే హీరోయిన్ పక్కన నన్ను మర్చిపోయి హీరోయిన్ గురించి పొగుడుతుంది చూసుకోండి మరి. లేదు నీ గురించి స్పెషల్గా చెప్పాలని చెప్పేసి నీ దగ్గర నిన్ను పిలిచాను వెనక్కి నుంచి. సో అట్లా షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. నా స్పాంటేనిటీకి తను అడాప్ట్ అయ్యి చేసింది చూసారా, దట్స్ ఐ లైక్ దట్ వెరీ మచ్ అనమాట. సో మీరు థియేటర్లలో ఈవిడ పాత్ర కొంచెం తక్కువ అంటే ఈయనంత పెద్ద పాత్ర ఉండకపోయినా సరే, కొంచెం తక్కువ పాత్ర ఉన్నా సరే షీ డిడ్ జస్టిస్ టు దట్. అండ్ తన వాయిస్ మీకు ఒక రేంజ్లో మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తారు సినిమాలో, మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ చందన, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ తను యాక్చువల్లీ చెన్నైలో కోయంబత్తూర్లో ఉంది, నేను అప్పటికప్పుడు అర్జెంట్గా రావాలి ఈవెంట్ కంటే సరే నేను వస్తానని చెప్పింది అనమాట. బికాస్ దట్ మచ్ హౌ షీ బిలీవ్డ్ ఇన్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అదే మాట అంది తను, అంతేనా? నేను అది కాల్ చేసి రమ్మన్నప్పుడు కూడా ఐ వాస్ టెల్లింగ్ దాట్ ఓన్లీ, ఐ ట్రస్ట్ హిమ్ సో మచ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. దానివల్లే నేను ఇవాళ ఈ సినిమా చేశాను, ఇక్కడ ఉన్నాను కూడా. అండ్ ఇంకొకటి ప్రమోషన్స్ లో చాలా మంది అడిగారు అన్న హీరోయిన్ కనబడదా, ఎప్పుడు నువ్వు ఒక్కడే చేస్తున్నావు అని చెప్పేసి. ఈవిడ రోల్ కొంచెం సస్పెన్స్, కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మూవీలలో. అందుకనే నేను 50 cities ప్రమోషన్స్ తిరిగినా, హైదరాబాద్లో ప్రమోషన్స్ చేసినా తనని ఎప్పుడూ తీసుకురాలేదు. బికాస్ తనని తీసుకొస్తే ఏమైపోతుందంటే మీరు సినిమా చూసేటప్పుడు మా ఇంపాక్ట్ మీరు లూజ్ అవుతారు అనమాట. మనకు సినిమా ఇంపార్టెంట్, నేను తనతో కనబడడం ఇంపార్టెంట్ కాదు అనే ఆ థాట్ తోటి తనని బయటికి తీసుకురాలేదు అనమాట. బట్ థియేటర్లలో మీకు ఇంపాక్ట్ మాత్రం పక్కా ఉంటుంది. బికాస్ మన ఫైనల్ గోల్ థియేటర్లో గెలవడం, అంతేగాని చిన్న చిన్న రీల్స్లలో అక్కడ ఇక్కడ మేమిద్దరం కనబడి ఏదో చేయడం ఇది కాదనమాట మన గోల్. మనది చాలా పెద్ద గోల్ ఉంది. ఎవరు సాధించింది ఒక మిడిల్ క్లాస్ వాడు సాధించాలి థియేటర్లలో. ఆల్ ఇండియా వైడ్ హిట్ కొట్టి చూపించాలి, అది ఇలాంటి కొత్త సినిమాతో చూపించాలి. అందుకని తనని ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చేయలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఐ మేడ్. ఎందుకంటే
తను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తుంది, ఎన్ని రీల్స్ చేయమంటే అన్ని రీల్స్ చేస్తుంది. కానీ నేను ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాను. వద్దు, తను మీకు చెప్పాను కూడా నేను, వద్దు మనం చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీ రోల్ చాలా సస్పెన్స్ గా ఉంది, అలానే ఉంచుదాము అని చెప్పేసి. నేను ఎంతమంది ఎన్నో మాటలు అన్నారు, ఎప్పుడు నువ్వేనా హీరోయిన్ కనబడదా అంటే నేను అవన్నీ భరించాను కామెంట్స్. బికాజ్ ఈ చిన్న వాటికి రియాక్ట్ అయ్యేవాడిని కాదు నేను. కొడితే పెద్దగా కొడతా, థియేటర్స్ లో కొడతా, ఎందుకైనా హోల్డ్ లో పెట్టా అనేది మీరు September 19th థియేటర్స్ లో చూసాను, మీకు అర్థమైపోతుంది. కొట్టాకప్పుడు అనిపిస్తుంది సూపర్ రాజా మైండ్ మామూలు మైండ్ కాదురా, వాడి ప్లాన్ వేరు, వాడి గోల్ వేరు, వాడి డెస్టినేషన్ వేరు అని చెప్పేసి. దిస్ ఈజ్ సూపర్ రాజా. 3